ఇక ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. నిన్న మొంతా తుఫాన్ వల్ల గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా ఎకరా పంట నష్టానికి 10,000, ఆవులు గేదెలు మృత్యువాత పడితే 50,000, మేకలు గొర్రెలకు 5,000 చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. మొంతా తుఫాన్లో 12 జిల్లాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై వెంటనే నివేదికలు అందించాలి. వరద బాధితులకు తక్షణ సాయం కింద 15,000, మృతి చెందిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా, ఎకరా పంట నష్టానికి 50,000 చెల్లింపు. ఇసుక మేటలు తొలగించేందుకు ప్రణాళికలు. వరంగల్ వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే. కలెక్టరేట్లో అధికారులతో రేవంత్ సమీక్ష. ఓరుగల్లును త్వరగా పునరుద్ధరించాలి. అధికారుల్లో సమన్వయ లోపం వరంగల్ వరదల్లో స్పష్టంగా కనిపించింది. ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. మొంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని, ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చిన నివేదికలను కలెక్టర్లకు పంపాలన్నారు. అన్ని వేదికలు సమీకరించి నిర్ణీత విధానంలో కేంద్రానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. తుఫాను నష్టాలపై కేంద్ర నిధులు రాబట్టుకోవాల్సి ఉందని, ఈ విషయం ఆలస్యం ప్రదర్శించవద్దని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. సో ఈ నిన్న జరిగినటువంటి ఈ పెద్ద వరదలు ఏవైతే వచ్చాయో వాటన్నిటికి కూడా ఈ గేట్లు ఓపెన్ చేయాల్సి ఉంది. చెరువుల దగ్గర కూడా అవన్నీ కూడా అంటే టైంలో ఓపెన్ చేయలేదన్నమాట. సో ఇంకా అదే కాకుండా ఇతర జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి వీళ్ళందరి నిర్లక్ష్యం కూడా ఉంది. ఒకవేళ ఇట్లాంటి నిర్లక్ష్యం ఇట్లానే కొనసాగితే చర్యలు తీసుకుంటామని చెప్పాడు. మరి రేవంత్ రెడ్డి అయితే నిన్న అక్కడికి పోయినప్పుడు అన్నాడు. అంటే మరి ప్రజలకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా అన్నీ చేయడు, అన్నీ కాకపోయినా కొన్ని కూడా చేయడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు అవ్వచ్చు, పథకాలు అవ్వచ్చు, లేకుంటే ఊరూరు తిరిగి దేవుళ్ళ మీద ఒట్లేసుడు కావచ్చు, ఇట్లాంటివన్నీ చూసుకుంటూ వచ్చారు. ఈ 2 సంవత్సరాలలోనే ఎన్నడూ లేని అవన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గర చూసుకుంటూ వచ్చిళ్ళు. చూడాలి మరి. సో ధనిక రాష్ట్రమని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అందించాల్సిన ఆర్థిక సాయంపై గతంలో ఇచ్చిన జీవో ప్రకారం తాజా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఆ కుటుంబాలకి అంటే చనిపోయిన కుటుంబం వాళ్ళకి ఒక 5 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఈ పరిహారం అన్నీ కూడా అంటే చెప్పే వరకే ఉంటాయి. అవి అందినప్పుడు అవి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పరిశీలించి లేకుంటే ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరు చనిపోయారు ఏందని చెప్పి ఇదంతా తెలుసుకొని ఈ అధికారుల మళ్ళీ నిర్లక్ష్యం ఉంటుంది. అది మళ్ళీ ఏడాదో 2 నెలలు అవుతుంది వచ్చేవరకు. ఆ వచ్చేంత వరకు కూడా నమ్మకం లేదు. ఇల్లు మునిగిన వారికి 15,000 చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈయన వస్తాడు ప్రకటిస్తాడు పోతాడు, వస్తాడు ప్రకటిస్తాడు పోతాడు. ఈయననే కాదు ఎంతోమంది వస్తారు. ఇల్లు కూలిపోయింది లేకుంటే వరద వల్ల వాళ్ళకు వరద బాధితులు ఉన్నారు అంటే వస్తారు. ఏదో అట్లా మాట ముచ్చటకు అన్నట్టు 10,000 నష్టపరిహారం ఇస్తున్నాం మేము, ఇంటికో 10,000, లేకుంటే ఇల్లు కూలిపోయిన వాళ్ళకి వరద బాధితులకి అవ్వచ్చు 10,000 15,000 ఇస్తామని చెప్పి అంటారు. ఇల్లు నూట మునిగిన వాళ్ళకి ఆ 10-15,000 సరే వాళ్ళకు పెద్ద మొత్తంలో కాకపోయినా కాస్తో కూస్తో హెల్ప్ అవుతాయి. వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. ఎందుకంటే ఇంతకుముందుకు అప్పట్లో కేసీఆర్ అన్నాడు. ఈ లాస్ట్ ఇయర్ కేసీఆర్ ముచ్చట పక్కకు పెడితే ఈయన వచ్చినాకనే పోయినసారే అన్నాడు 10,000 అని చెప్పి. మరి ఇవి ఎంతవరకు వచ్చినాయో ఎంతమందికి వచ్చినాయో మీరే చెప్పాలి. గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎకరా పంట నష్టానికి 10,000 చొప్పున, ఆవులు గేదెలు మృత్యువాత పడితే 50,000, మేకలు గొర్రెలకు 5,000 చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. చూద్దాం మరి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇండ్లు కూలిపోయినాయి, గుడిసెలు కూలిపోయినాయి. ఈయన పోయి నిన్ననే చూసిండు. ఈయన చుట్టూ అధికారులు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్పి వెంటనే చర్యలు తీసుకోవచ్చు కానీ తీసుకోరు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ సమ్మయ్య నగర్, పోతన నగర్, రంగపేటలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశం. ఈ సమావేశంలో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద 15,000 అందించనున్నట్లు ప్రకటించారు. పంట నష్టం అంచనా వేయాలని, పంట నష్టం అంచనాలో ప్రజాప్రతినిధులను తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ కేంద్రం మొండి చేయి చూపితే ఊరుకోమని అన్నారు. పేరుకుపోయిన చెత్తనంతా క్లియర్ చేయాలని, ఓరుగల్లును త్వరగా పునరుద్ధరించాలని సీఎం రేవంత్ అన్నారు. నాలలపై అక్రమ నిర్మాణాలు గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు.
అన్ని శాఖలతో సమన్వయంగా ముందుకెళ్లాలని మంత్రి నుంచి నిధులు తీసుకురావాలని అన్నారు. బాగా దెబ్బతిన్న ఇందిరమ్మ ఇండ్లకు స్పెషల్ కోటా కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. వరంగల్ నగరంలో చెరువులు నాలాలు కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం లేక సమస్యలు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. శాఖల మధ్య సమన్వయం లేని పక్కన పెడితే మీకే కాంగ్రెస్ వాళ్ళకి మధ్యలోనే లేదు. ఇక చెరువులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో పై లెక్కలు పక్కాగా ఉండాలని ఆదేశించారు. సో ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంటే ఏంటంటే వచ్చేటువంటి వరద, పోయేటువంటి వరద, అవుట్ఫ్లో వెళ్ళేటువంటి వరద అన్నమాట. సో ఇది కరెక్ట్ లెక్క ఉండాలని చెప్పి చెప్పారన్నమాట. నాలాల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని వార్నింగ్ ఇచ్చారు. ఒక్కరితో వందల మంది ఆగం కావద్దని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్పై ప్రత్యేక ప్రణాళిక ఉండాలని ఆజ్ఞాపించారు. ఇసుక మూటలు వేసిన పొలాల్లో ఎన్ఆర్జీఎస్ కింద పనులు చేయాలని సూచించారు. ఇండ్లు కోల్పోయిన వాళ్ళ లిస్టు సిద్ధం చేసి ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపంతోటే ముంపు తీవ్రత పెరిగిందని చెప్పుకొచ్చారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకోవాలని, వరద ప్రభావంపై పూర్తి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు విజిట్ చేయాలని హుకుం జారీ చేశారు. మొంతా తుఫాన్పై ఆస్తి, పంట నష్టం అంచనాలు చేసే సమయంలో ప్రజాప్రతినిధులను తీసుకెళ్లాలని సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులు కలెక్టర్లతో నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, పశు సంపద నష్టంపై నివేదికలు తెప్పించాలని ఆజ్ఞాపించారు. తుఫానికి దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని ఆదేశించారు. క్లౌడ్ బస్టర్లను భవిష్యత్తులోనూ వస్తాయని తెలిపారు. వర్ష ప్రభావిత సమస్యలను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర నిధులు కూడా తెచ్చుకుందామని తెలిపారు. గతంలో కేంద్రం నిధులు వాడుకోలేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రూపాయి వచ్చేలా రాష్ట్ర అధికారులు నివేదికలు తయారు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, కలెక్టర్ల మధ్య సమన్వయం ఉండాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని ఆజ్ఞాపించారు. పొలాల్లో ఇసుక మూటలు తొలగించేందుకు ఎకరాకు 1,00,000 అయినా ఇస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఇండ్లు, పంటలు, పశువుల నష్టంపై పూర్తి నివేదిక కావాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయి నష్టాన్ని అంచనా వేయాలని ఆజ్ఞాపించారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఇంకా తదితరులు, ఇతర అధికారులు కూడా ఉన్నారు. సో మొత్తంగా ఏంటంటే నష్టపరిహారం ఇస్తాము. అట్లాగే ఎవరైతే ఇండ్లు కోల్పోయిలో వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు అంటే గుడిసెలు ఏవైతే కూలిపోయినాయో, ఏవైతే ఇండ్లు కొన్ని కూలిపోయినాయో వాళ్ళకి పరిహారం కింద మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లనే మంజూరు చేస్తామని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆల్రెడీ కొంతమంది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిపోయి కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఇండ్లు ఖరాబ్ అయి ఉంటాయో వాళ్ళకి మళ్ళీ స్పెషల్ కోటా కింద అంటే కొత్త ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి దానికి మళ్ళీ కొంత అమౌంట్ వచ్చేలా నేను చూస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చెప్పారు. కాకపోతే ఎప్పటి వరకు వస్తాయో తెలియదు. ఇది ఇలాగనే కొనసాగిందంటే మరి 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్లో వచ్చి నన్ను గెలిపించుకుంటేనే మీకు అవన్నీ వస్తాయి, మళ్ళీ నేను పోతే అవి రావని మరి చెప్పే అవకాశాలు కూడా ఉండొచ్చు. చెప్పలేము అవి ఎప్పుడు వస్తాయని చెప్పి.